సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ కాఫీ గుట్టు విప్పిన పోలీసులు. కోదాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న నకిలీ కాఫీ సిగరెట్ రాకెట్ ను పోలీసులు ఘాటుగా దెబ్బతీశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపి భారీగా నకిలీ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సిఐ శివశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు, ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా విక్రయిస్తున్న ముఠాపై విశ్వసనీయత సమాచారం మేరకు పట్టణ పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లో పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ దాడుల్లో సుమారు 3 లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు మరియు ఇతర సరుకులను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో పావులూరి నారాయణమూర్తి, అనూప్ అగర్వాల్, సతీష్ ఏడిదా అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్లు కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకింగ్ చేసి అమాయక వినియోగదారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని వెంకటేశ్వర గ్రీన్ హోమ్స్ కాలనీ నందు మనము నకిలీ సిగరెట్లు, అదేవిధంగా డిటర్జెంట్లు, అదేవిధంగా కాఫీ పొడులకు సంబంధించిన మెటీరియల్ని నమ్మదగిన సమాచారం మేరకు మనం నిన్న పట్టుకొని స్వాధీనపరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మన దగ్గర కోదాడ పట్టణంలో ఉండే పావులూరి నారాయణమూర్తి కన్ఫెషన్ మేరకు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం మనము A1 మరియు A2 అగర్వాల్, అదేవిధంగా ఏడిదా సతీష్ అని ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వీరిద్దరూ డబ్బులు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి ఈ నకిలీ టీ పొడి, అదేవిధంగా డిటర్జెంట్లు, దాంతోపాటు నకిలీ సిగరెట్లను దిగుమతి చేసుకొని అక్కడి నుంచి మన కోదాడకు దిగుమతి చేస్తున్న క్రమంలో మనకు నమ్మదగిన సమాచారం మేరకు మనం దీన్ని రైడ్ చేసి పట్టుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి ముగ్గురికి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా సొత్తును కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి దీని జెన్యూనిటీ గురించి మనము నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఎంత విలువ ఉంటుంది సార్? ఈ సుమారుగా 3 నుంచి 4 లక్షల విలువ కలిగిన సొత్తును మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నకిలీ సొత్తును, నకిలీ సిగరెట్లను, డిటర్జెంట్లను, కాఫీని, పొడిని వీటిని అమ్మడం జరుగుతుంది. కాబట్టి కొంచెం దయచేసి వీటిని చూసుకొని వాడవలసిందిగా విజ్ఞప్తి చేయడం. పట్టణ సీఐగా నేను అందరినీ విజ్ఞప్తి చేయడం. గతంలో ఈ కేసు గత 4 నెలల నుంచి జరుగుతుంది. ఇది గత 4 నెలల నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన సొత్తుని హైదరాబాద్ టు సూర్యాపేట నుంచి కోదాడలో కూడా అమ్మడం జరుగుతుంది. సూర్యాపేటలో కూడా పట్టుకోవడం జరిగింది పోలీసు వారు. అదేవిధంగా కోదాడలో కూడా వీటిని పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. లోకల్లో అమ్ముతున్నారు. ఎవరు కొనే పిల్లలు కొంటూనే ఉన్నారు, విక్రయిస్తూనే ఉన్నారు. చిల్లర విక్రయిస్తూ ఉంటారు. కోదాడకు సంబంధించిన ఈ నారాయణమూర్తి మనం అదుపులో తీసుకుని ఎగ్జామిన్ చేస్తే మిగిలిన A1, A2 కూడా చెప్పడం జరిగింది. దాని మేరకు మనము హైదరాబాద్ పోయి అతన్ని కూడా అగర్వాల్ని, ఇంకో అతన్ని సతీష్ని కూడా పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి
స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.